నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు జోగులమ్మ. జోగులమ్మ. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక్కదాన్ని. తాతయ్య గారు నేను వాళ్ళని తాతయ్య పోలేదు, నేను ఒక్కదాన్ని. మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు. పుట్టలేదా? పుట్టి చనిపోవడం? తాతగారు ఏం చేసేవారు? అప్పుడు వ్యవసాయం అది చేసేవాళ్ళు. వ్యవసాయం చేసేవారా? ఏం పండించేవారు? ధాన్యం, మినుములు ఇలాంటివి పండించేవాళ్ళు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఇప్పుడంటే నాది మా వాళ్ళది కలిసి ఒక దగ్గర ఇంకా 12 ఎకరాలు. 12 ఎకరాలు ఇప్పటికీ ఉందా? తీసేసుకున్నారు కొంతమంది. తీసేసుకున్నారా? ఇప్పుడు మీకేం లేదు. తీసుకుంటే తీసుకున్నారు. ఏమైనా కొంచెం డబ్బులు ఇవ్వటం అలా ఏమన్నా? ఇప్పుడు దయాకాలైతే పిలిచి ఒక 1000 రూపాయలు ఇలా ఇస్తారు, లేకపోతే లేదు. అది కూడా జీడి తోట కాసినప్పుడు. అయితే నీకు కాస్తున్నా కూడా సుఖం లేదు. పిల్లలు ఉండుంటే ఆ పిల్లలకు భయపడైనా నీ ఆస్తి నీకు ఉండును. కాలు చలుపు అన్నాను కదా, ఎక్కువ ఈ కాలు చలుపు వచ్చేది. అది తర్వాత చెయ్యి వయసు అయిపోతే అంతేలేమమ్మా. మాకే వచ్చేస్తున్నాయి కాళ్ళ నొప్పులు, చేయి నొప్పులు. వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు నీకు డబ్బులు అవి ఎలా వస్తున్నాయి? పెరుగుతామని ఆ డబ్బులతోటే సరిపెట్టుకుంటున్నావు. సరేలేమ్మా. నీకు అక్క చెల్లెలు ఎవరు లేరమ్మా? లేరండి. అన్న తమ్ములు అందరు చచ్చిపోయి నేను ఒక్కదాన్ని ఉన్నాను. వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా? వాళ్ళ పిల్లలు కూడా లేరు. అందరి తినేసి నేను ఒక్కదాన్ని. నాకు దేవుడు భగవంతుడు ఆ తండ్రి నాకు ఎప్పుడు తీసుకెళ్తాడో బాబు. పోన్లేమమ్మా, ఏది మన చేతిలో ఉండదు. చచ్చిపోవడం మన చేతిలో ఉండదు, పుట్టడం మన చేతిలో ఉండదు కదా. ఉన్నంత వరకు ఎలా బ్రతికామా, ఎంతమందికి మంచి పనులు చేసామా అనేది చూసుకోవాలి. అది సరేలే, బాధపడకు. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? మమ్మ బియ్యం బస్తా నేను 1500 పెట్టుకున్నాను, నీకు 500కి ఇస్తాను. పప్పులు ఉప్పులు కూడా ఉన్నాయి, తీసుకుంటావా? డబ్బులు లేవంటున్నావు కాబట్టి నీకు 300కి ఇస్తున్నాను. ఎలాగో వాళ్ళు ఆవిడెవరో సొంతలో చూసి రమ్మ ఒకసారి అప్పు అడుగుదామా పక్క వాళ్ళు ఎవరినైనా. వద్దట అప్పులు నువ్వు ఎప్పుడు అమ్మ వద్దంట. ఆకలితో నన్ను ఉంటా కానీ అప్పు చేయనంటావు. మరి బియ్యం బస్తా తెప్పించేసాను. మా అమ్మ అందులో ఏమున్నాయి కింద బియ్యం బస్తా మీద పెట్టు. ఖచ్చితంగా డబ్బులు లేవండి. కొన్ని ఎంతో కొంత ఇవ్వు. లేదండి. ఎంత నువ్వు? 100 రూపాయలు నువ్వు. ఇలా చేయడం చూసారండి, నేను అలాంటి ఫ్యామిలీని ఎన్నుకున్నాను. అమ్మ చీర బాగుందా? బాగుందండి. ఇవన్నీ కలిపి నీకు 100 రూపాయలకే. అది బాగున్నాయండి. మరి ఇప్పుడు మరి 100 రూపాయలు కూడా లేకపోతే వెళ్ళమ్మా. వద్దులండి. ఇవన్నీ వద్దా? డబ్బులు లేవు. మరి 100 రూపాయలు లేవా? సరే సర్ది అయితే మరి ఎవరు 100 రూపాయలు ఇస్తారు చూడండి అమ్మ. ఎవరైనా 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటే చూడండి, అలా వెళ్ళి ఇచ్చిద్దాం. మరి విడుదల లేవంటుంది. మరి ఏం చేస్తాం, లేవు ఇవ్వనంటుంది మా అమ్మ. సరే తెలమంటావా? బాయ్ చెప్పైతే. బాయ్ బాయ్ బాయ్. పిచ్చి మా అమ్మవా, తెలివైన మా అమ్మవా, ఏం మా అమ్మవమ్మా? కాలు దగ్గరికి వచ్చిందని ఎవరంత అనుకుంటారా? సర్లేరా, అదేపోయింది. ఈవిడ దగ్గర రేపు వచ్చి తీసేసుకో. మా 100 రూపాయలు కూడా లేవు అంటున్నావు. ఎలా బ్రతుకుతున్నావో, నీ లైఫ్ స్టైల్ ఏంటో అని చూపించడానికి నేను కావాలని డబ్బులు అడుగుతున్నాను. ఓకేనా? ఇవిగో నాకేం నీ డబ్బులు ఏం వద్దులే, సరదాగా అన్నాను. మా వాళ్ళేం మళ్ళీ మంత్ ఎండ్ ఇంకేం రారు, నువ్వేం టెన్షన్ పడక. మళ్ళీ వచ్చి డబ్బులు పట్టుకెళ్ళిపోతారేమో 100 రూపాయలన్నీ. ఇవి తీసుకో, ఖర్చులకి డబ్బులు. సరే అమ్మా, కడుపు నిండా అన్నం తినండి. అందులో కావాల్సినవన్నీ ఉంటాయి, కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి, పప్పులు ఉప్పులు ఆయిల్ అన్నీ, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. సరేనా? సరే మమ్మ, అయితే వెళ్ళొస్తాను.